5 మంది గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్. వారి వద్ద నుండి 2 ద్విచక్ర వాహనాలు, 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం డీఎస్పీ మహేష్ గురువారం మీడియాకి వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో కొందరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని పక్కా సమాచారం వచ్చిందని, ఈ మేరకు సబ్ డివిజన్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో కొందరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని పక్కా సమాచారం వచ్చిందని, ఈ మేరకు సబ్ డివిజన్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారి ద్వారా గంజాయి అమ్ముతున్న 5 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వీరంతా కేవలం 20 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న యువకులని జల్సాలకు అలవాటు పడి గంజాయి సేవిస్తూ అమాయకులకు గంజాయిని విక్రయిస్తున్నారని, ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ మహేష్ హెచ్చరించారు. వీడియో తీసుకో మనం గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం గంజాయి రవాణా చేసే ఒక 5 మందిని హిందూపూర్ టౌన్లో మనం పట్టుకోవడం జరిగింది. మాకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు ముఖ్యంగా ఎస్పీ గారు కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన, ముఖ్యంగా గంజాయి రవాణా పైన ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ మంత్ మనకు వస్తూనే ఉన్నాయి. దాని బేస్డ్గానే మాకు వచ్చిన మేము పెట్టిన ఇన్ఫర్మేషన్తో పెనుగొండ దర్గాకి బెంగళూరు నుంచి వచ్చే ఒక ఫకీరు దగ్గర కనెక్షన్ మన హిందూపురం టౌన్లో అక్కడ పెనుగొండ దర్గాకి వెళ్ళినప్పుడు ఈ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఉన్న వాళ్ళలో ఒకడు జాహిద్ అహ్మద్ అలియాస్ జాహు అనే అతను పెనుగొండల దర్గాలో ఆ వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుని ఆ వ్యక్తి దగ్గర ఉన్న చిన్నపాటి గంజాయిని ఇక్కడ మన హిందూపూర్ టౌన్లో చిన్న ప్యాకెట్స్లో కుర్రాళ్ళకి కానీ వీళ్ళకి అమ్మే ప్రయత్నం చేయడం, అది మనకు తెలవడం, అతను పట్టుకోవడంతో కాకుండా అతనితో పాటు ఇంకో 4 సయ్యద్ బాబా ఫక్రుద్దీన్, షేక్ తబ్రీజ్, సాయి వినయ్ అలియాస్ 999 సాయి, 5వ వ్యక్తి ఇమ్రాన్ అలియాస్ నిమ్ము, వీళ్ళందరూ దాదాపు యావరేజ్గా 24-23 సంవత్సరాలు ఉన్న వాళ్ళే. ఒక్కడు మాత్రం 29 సంవత్సరాలు. వీళ్ళ అవసరాలకి, వీళ్ళ ఖర్చులకి గంజాయి సరఫరా చాలా ఈజీగా ఉంటుంది, మనకి డబ్బు బాగా వస్తుంది. దీంతో వాళ్ళు సేవించడమే కాకుండా దాన్ని అమ్మడం కూడా మొదలుపెట్టారు. వీళ్ళు దాదాపు ఒక ఫ్యూ వీక్స్గా చేస్తున్నారు. ఇది మనకు వెంటనే తెలియడంతో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 600 గ్రాముల గంజాయి మనం స్వాధీనం చేసుకున్నామండి. మరియు వాళ్ళ దగ్గర నుంచి 2 హోండా యాక్టివా బైక్స్, ఈ సరఫరాకు వాళ్ళు ఉపయోగించే 2 హోండా యాక్టివా బైక్స్ కూడా మనం నిన్న స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు 4 లోపల వీళ్ళ 5 మందిని రిమాండ్ పెట్టడం జరిగింది. తర్వాత పీటీ వారెంట్తో వీళ్ళని సపరేట్గా ఇంట్రాగేట్ చేసుకుని ఇంకా కనెక్టెడ్ లింక్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఎస్టాబ్లిష్ చేసి మిగిలిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.